ఇండియాకి ఏంటంటే ఈ హెయిర్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీలు అంటే రా హెయిర్ని ప్రాసెస్ చేయాలి, ప్లస్ దాన్ని విగ్గులు తయారు చేసే ఇండస్ట్రీ లేవు మన దగ్గర. అసలు ఎవడన్నా విగ్ ఇండస్ట్రీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. ట్రూ సార్, మంచి బిజినెస్ ఐడియా అది. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఈ లూకాస్ కొన్ని 100 కోట్లు సంపాదిస్తాడు ఇట్లా. సో మన ఇన్వెస్టిగేషన్లో ఈ మిజోరమ్ ఇలా వెళ్తుంది, ఇలా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, నేల వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది. బట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈడీ వాళ్ళు డిగౌట్ చేసి వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, మనకన్నా ఎక్కువ రిసోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. సో ఇది తెలిసి అతని మీద రైడ్ చేస్తారు. ఈ రైడ్ చేయడానికి ఇతను మార్నింగ్ వాక్కి వెళ్తాడు ఆ రోజున. ఈడీ వాళ్ళు పొద్దునే వెళ్తారు. ఈడీ వాళ్ళు ఓకే కార్లు కొంచెం బయట పెట్టి, అక్కడేంటే కొండలు గుట్టలు అట్లా ఉంటాయి ఇల్లు. అవును, మిజోరంలో కొంచెం. ప్లస్ ఇతను వెల్ కనెక్టెడ్. ఇతను మార్నింగ్ వాక్కి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అయితే అంత సెర్చ్ జరుగుతుంటుంది ఈడీ వాళ్ళు. నేను టచ్లోనే ఉన్నాను, జరుగుతున్నాను. సో ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా. సో అప్పుడు బ్రేక్ కూడా చేసాం మన స్టోరీని ఫస్ట్ ఆన్లైన్కి. సో వాట్ హ్యాపెండ్, ఈ లూకాస్కి ఎవడో చెప్తాడు మీ ఇంటి ముందు ఇన్ని కార్లు ఆగినాయి, సెర్చ్ అవుతుందని, ఇది వార్నింగ్. అక్కడి నుంచి అక్కడ తప్పించుకొని లూకాస్ మయన్మార్ బోర్డర్లోకి వెళ్ళిపోయి క్రాస్ చేసేస్తాడు. ఈ రోజు నుంచి వరకు రాలేదు. ఆ రోజు నుంచి ఇంకా రాలేదు. 2 years అయింది. సో అక్కడ బ్రదర్స్ ఉన్నారు, అతను 3 brothers. సో అప్పటి నుంచి అతను వాంటెడ్ ఈ కేసులో.